గత 4 రోజుల క్రితం కరీంనగర్ నడిబొడ్డున పీఎంజే జ్యువెలరీస్‌లో 5గురు దొంగలు తుపాకులతో నలుగురిని కాల్చి దోపిడీ చేసిన ఘటన అనంతరం కరీంనగర్‌లో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికెళ్ళింది. అది కాస్త ఒకరి కార్యాలయంపై ఇంకొకరు దాడి చేసుకునే స్థితికి వెళ్ళింది. కొద్దిసేపటి క్రితమే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గంగుల కమలాకర్‌కి సంబంధించిన ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఉండగానే కొంతమంది బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడి చేయడం జరిగింది. అక్కడ విధ్వంసకరమైనటువంటి పరిస్థితి సృష్టించడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు సైతం బీజేపీ కార్యాలయం వైపుకి పరుగున రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. లాఠీచార్జ్ జరిగింది. ప్రస్తుతం మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉన్నాము. కార్యాలయం వద్ద మనకు అందుబాటులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉన్నారు. పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మారించాయి. చెప్పండి, ఒకటి ఆరోపిస్తున్నారు ప్రధానంగా బీజేపీ నేతలు కార్యకర్తలు కాదు, అక్కడ బీజేపీ గుండాలను కార్యకర్తలుగా నేతలుగా మలుచుకున్నారు. వాళ్ళ మా మీద దాడి చేశారు, సహించమని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? ఒకటి ఇన్సిడెంట్ అక్కడ దాడి సంగతి విషయం ఇంకా తెలియదు ఏం జరిగిందనేది. కాకపోతే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి నోరును అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నటువంటి ఆ సంస్కృతి ఇప్పుడే కాదు, ఆయన ఏ నాయకుని ఎంబడి ఉంటే ఆ నాయకునికి జోకేటువంటి కార్యక్రమం ఆయన మొదలుచున్నటువంటి లక్షణము. గతంలో ఆయన వైఎస్ఆర్సీపీకి తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డికి జోకి ఇదే తెలంగాణ ఉద్యమ కారణం మీద మానుకోటలో రాళ్ల దాడి చేసినటువంటి వ్యక్తి, ప్యాంటు జిప్పినటువంటి నీచుడు పాడి కౌశిక్ రెడ్డి. ఇవాళ ఇవాళ నువ్వు ఈ కేటీఆర్ ప్రసన్నం చేసుకోవడానికి, కేసీఆర్ని ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళ మెప్పు పొందడం కోసము కేటీఆర్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా బండి సంజయ్ గారి గురించి మాట్లాడారు. ఇవాళ నువ్వు కూడా వ్యక్తిగతమైన దూషణలు చేస్తాయంటే దానికి ఆవేశంతో చేసినటువంటి కార్యకర్తలు అనేక మంది అభిమానించే నాయకుడు ఆయన. బండి సంజయ్ గారు నీలాగా దొరతనంతో వచ్చినటువంటి కాదు, కింది నుంచి వెళ్ళి సామాన్య కార్యకర్త నుంచి చిన్నతనం నుంచి ఏదైతే స్కూల్ దశ నుంచి వెళ్ళి ఒక దేశం కోసం, ధర్మం కోసం పనిచేసి ఒకటే జెండా గొడుగు కింద పనిచేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. వారి గురించి మాట్లాడినప్పుడు ఎంతమంది కార్యకర్తలు ఇక్కడ వేల మందికి ఆరాధ్యమైనటువంటి నాయకుడు ఆయన కోసం ఎవరైనా ఆవేశపడి ఎవరైనా దానికి ఆయన మాట్లాడిన దానికి సహించలేక ఏమైనా జరుగుతుంటే దాని సంఘటన గురించి మనకు తెలియదు. ఎవరు ఈయన మీద దాడి చేసి, ఈ పిక్చర్ మీద ఎవరు దాడి చేసే పరిస్థితి బండి సంజయ్ గారికి అవసరం, భారతీయ జనతా పార్టీ కూడా అంత అవసరం లేదు. ఈయన జనాలే తరిమి కొట్టే రోజులు వచ్చేస్తున్నాయి. ఆయనకి అదే హుజరాబాద్లో వాళ్ళంతా కూడా ఒక అసహించుకుంటున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యేనా ఈయననా మా ఎమ్మెల్యే అని చెప్పి. ఇవాళ నువ్వు 2.5 సంవత్సరాల నుంచి హుజరాబాద్కు రూపాయి తీసుకొచ్చినవి కాదు నువ్వు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఒకరిపైన విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం వరకు ఓకే. కానీ భౌతిక దాడులు జరిగాయి, ఇది కేవలము మీ బండి సంజయ్ ప్రోత్సాహంతోనే జరిగినాయని చెప్పి అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది లైవ్లో సైతం చెప్పడం జరిగింది. బండి సంజయ్ గారు ప్రోత్సహించి దాడులు చేయించే, భౌతికంగా దాడులు చేయించే పరిస్థితి ఈయన ఒక అడుగు కూడా బయట పెట్టాడు. ఇలా కరీంనగర్ జిల్లాలో కాదు, ఎక్కడ కూడా అడుగు పెట్టాడు. ఇలా ఆయన మీద దాడులు చేయించాల్సిన అవసరం బండి సంజయ్ గారికి లేదు, ఏ భారతీయ జనతా పార్టీ కూడా లేదు. ఇంకా ఈయన యొక్క దుర్భాషను ఆయన కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇలా ఎవరు పడితే ఇలా ఆయన అసహ్యించి తరిమి కొట్టే రోజులు వచ్చేసినాయి. దానికి ఎవరు కాపాడలేరు. ఇవాళ నువ్వు అందరి మీద మాట్లాడుతావు, నువ్వు ఇలా బండి సంజయ్ గారి కుటుంబం గురించి, వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతావు. ఇవాళ నువ్వు ఇవాళ కొత్త సంస్కృతి కాదు, స్వయంగా నువ్వు రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ గారి గురించి కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన, మహిళనటువంటి గురించి కూడా నువ్వు నీచంగా మాట్లాడినావు. ఇవాళ నిన్ను అప్పుడు కూడా ప్రజలంతా కూడా అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ ఇదే రకంగా మాట్లాడుతున్నావు. ఇటువంటి దుర్భాషలు కట్టి పెట్టుకో. నువ్వు వాళ్ళ లీడర్లను చేసుకోవాలనుకుంటే పోయి దాసోహం చేసుకో. రోజు మన పాదాభివందనాలు చేసుకొని రోజు పాలాభిషేకంతో రోజు చేసుకో, నువ్వు పూజ చేసుకో, ఎవరు అద్దంటలేరు. కానీ ఇతర నాయకుల గురించి కానీ మాట్లాడేటప్పుడు నువ్వు ఒక శాసనసభ్యుడివి, నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడివి, నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని నువ్వేమైనా ఉంటే విమర్శనాత్మకంగా చేయి. కానీ వ్యక్తిగత దూషణలు చేస్తే ఎవరు కూడా సహించే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి అని చెప్పి మేము చెప్తున్నాం. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఎంపీ కార్యాలయం వద్దకి సొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? దాడులు, ప్రతి దాడులు అనేటివి కరీంనగర్లో కొనసాగుతాయా? ఇట్లా చూస్తారు మీరు? దాడులు, ప్రతి దాడులను అనేది ప్రోత్సహించేటువంటి రకంగా భారతీయ జనతా పార్టీ లేదు. సిద్ధాంతం గల పార్టీ. ఒక భారతీయ జనతా పార్టీ స్వయం సేవకగా కానీ, స్వతంత్రంగా కానీ, ఒక జాతీయవాదం కొరకు ఆనాడు నక్సలైట్లను ఎదిరించి పోరాడినటువంటి పార్టీ. మేము దాడులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. మేము దాడులు కూడా ఎవరిపైన చేయమని చెప్పలేదు.
ఏదైతే తను మాట్లాడిన ఒక ఎమ్మెల్యేగా గౌరవంగా ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉందో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన గౌరవప్రదమైనటువంటి ఒక కేంద్ర మంత్రివర్యులు వారిని కుటుంబాన్ని వివిధ రకాలుగా అనేక రకాలుగా హింసించినట్టు మాట్లాడితే ఇది సరైంది కాదు అనేది ఉద్దేశంగా ఏంటంటే ఒక నాయకునికి ఏదైతే కించపరిచినట్టు మాట్లాడితే ఎవరైనా అభిమానులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, అభిమానులు వాళ్ళందరూ కూడా కొంచెం ఆవేశానికి గురి చేస్తారు. కానీ దాడిని బండి సంజయ్ అన్న ప్రోత్సహించిండు, బండి సంజయ్ గారు దాడి చేయించారు అనేది ఇది కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కూడా చెప్పలేదు. ఆవేశంతో నువ్వు మాట్లాడిన మాటలను నీకున్నటువంటి గతంలో ఉన్నటువంటి నీ చరిత్రను కూడా తెలిసి వాళ్ళందరూ కూడా నువ్వు మాట్లాడిన మాటలకు వ్యతిరేకించారు తప్ప ఇటువంటి దాడులు ప్రతి దాడులకు మేము కూడా సిద్ధంగా లేము. దీన్ని ఇక్కడి నుంచే సంచిపోవాలన్న ఆలోచనతో కూడా మా నాయకత్వం మాకు తెలియజేస్తుంది. మొత్తం మీద దాడులు ప్రతి దాడులకి మేము పూర్తిగా వ్యతిరేకం. కేంద్రము వ్యక్తిగత దూషణల వల్లనే ఇంత దూరం తెచ్చుకున్నారని చెప్పేసి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీకు తెలుసు. గతంలో అక్కడ సమ్మక్క సారక్క జాతర ఆయన కాన్స్టెన్సీ సొంత మండలంలో అయినటువంటి వాళ్ళ పెద్దనాన్నగారు పెట్టిన దాని మీదనే మా పెద్దనాన్నగారు పెట్టడం ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, మా కుటుంబం నడవాలని చెప్పి దాన్ని రాజకీయం చేసి ఎంతో పెద్ద ఎత్తున ఒక 10-20 మందిని వేసుకొని వచ్చి రాజకీయంగా ఒక మంచి సంస్కృతి హిందూ సాంప్రదాయంగా సమ్మక్క సారక్క జాతర నడిచేటువంటి దాన్ని కూడా డిస్టర్బ్ చేసేటువంటి వ్యక్తి. ఆ రోజు ఏసీపీ గారిని సిఐ గారిని కమిషనర్ గారిని ఏ విధంగా తిట్టిండో మీకు తెలుసు. ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిదో తెలుసు. తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? లేదండి, ఇది వ్యక్తిగతంగా సంజయ్ విమర్శించడం వల్లనే కార్యకర్తలు పోయిన కావచ్చు అంతే తప్ప కానీ ఇక్కడ దీనికి పార్టీ ప్రోత్సాహం ఉండదు. ఆయనే ఇట్నే పిచ్చి పిచ్చి ఆయన గ్రాఫ్ తక్కువైతుంది. గ్రాఫ్ తక్కువైనప్పుడు ఏదో ఒకటి సమస్య మీద చేస్తాడు ఆయన పెరగాలని. ఈ మీడియా ఛానల్ ఏంటంటే పనికొచ్చేటి చూపెట్టకుండా పనికిరానేడు ఎక్కువ షోకేజ్ అంటే ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది చూంచాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. దానికి మీరే ప్రోత్సహిస్తున్నారనే కోణంలో ఆరోపణలు వచ్చాయి కాబట్టి రావాల్సి వచ్చింది. లేదండి, తప్పది. అది వారికి కావాల్సుకొని ఇక్కడికి వచ్చి అది వాళ్ళు హుజరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టచ్చు, ఇక్కడికి వచ్చి కావాల్సిన రాజకీయంగా చేసుకొని రెచ్చగొడుతుండు. ఆయనే రెచ్చగొడుతుండు. మొత్తం మీద ఆయన రెచ్చగొట్టడం వల్లనే ఇక్కడి వరకు వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి. మరో నేత ఉన్నారు, జితేందర్ ఉన్నారు. జితేందర్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈరోజు కౌశిక్ రెడ్డి ఎలక్షన్కు ముందు అయ్యా దండం పెట్టి నన్ను కాపాడులని అన్న వ్యక్తి నువ్వు ప్రజలకు సేవ చేస్తావా లేకపోతే నీ క్యాడర్ చూసుకుంటావా? నువ్వు టీఆర్ఎస్ది ఇక్కడ ఎట్లాంటి అసలు ఉనికి కూడా లేదు. ఆ టైంలో నువ్వు తీసుకొచ్చి ఇష్టం వచ్చే ఇష్టరాజ్యంగా మాట్లాడితే ఈడ కూర్చొని చూసేటోళ్ళు ఎవ్వరు. మేము ఒక్కరైనా ప్రతి ఒక్కరు సంజయన్న మాకు ఏం చేసిండు, మాకేంది, మా సంజయన్న మాతో ఎట్లుంటాడనే మా అందరికి తెలుసు. మా నాయకుడిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఎట్లా ఊరుకుంటాం? మేము ఎట్లా ఊరుకోగలుచుకుంటాం? ఇప్పుడు అదే ఇట్లా మేము అసభ్యంగా మీ గురించి మాట్లాడితే, మీ నాయకుల గురించి మాట్లాడితే మీరు కూడా చేస్తారు కావచ్చు. కానీ మేము చూసుకుంటూ కూర్చోము. సంజయ్ అనే వ్యక్తి ఒక స్ట్రేట్ పర్సన్. ఆయన ఏం మాట్లాడినా కూడా ప్రజల గురించి, హిందువుల గురించి మాట్లాడతాడు. కానీ నువ్వు ఒక దొంగ. ఫస్ట్ బతిలాడి అయ్యా ఓటేయిండ్లని అడిగినావు, తర్వాత నువ్వు ఇప్పుడేమో ఇష్టరాజ్యంగా ఇష్టం వచ్చినట్టు వీళ్ళ మధ్యలో నువ్వు సిపిని పట్టుకొని నువ్వు ఒక ముస్లిం అని నువ్వు అన్నావు. ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నది సిచ్యువేషన్? ఎట్లా ఉండబోతున్నది? వాళ్ళు బీఆర్ఎస్ కార్యాలయం మీద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద దాడి చేశారు. ప్రతి దాడిగా బీఆర్ఎస్ కార్యకర్తలు రావడం జరిగింది. పోలీసులకి ఒక సవాల్గా మారినటువంటి విషయం ఇదంతా కూడా. ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఇప్పుడు మేము చేసింది తప్పని నువ్వు అనుకుంటున్నావా? మేము బీజేపీ కార్యకర్తలు మేము చేసింది కరెక్టే. ఎందుకంటే నువ్వు ఒక బ్యూరోక్రాట్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని, ఒక కమిషనర్ని పట్టుకొని హిందూ ముస్లిం అని మాట్లాడిన వ్యక్తి నువ్వు ఎంతవరకు రెచ్చగొడతావో అందరికీ తెలుసు. ఆ విధంగా మేము కూడా ఖచ్చితంగా నువ్వు చేసేదానికి మేము ఖచ్చితంగా ఖండిస్తాం. నువ్వే సవాల్ విరిచినావు, మేము దమ్ముంటే రాన్లని, లేకపోతే మాకేం అవసరం, నువ్వు గాజులు తొడుకొని లోపల కూర్చుంటేంది, చీర కట్టుకుంటే కూర్చొని మాకెందుకు, నువ్వు రా దమ్ముంటే చూస్తా అని క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటా అన్నందుకే మేము వచ్చినాం. నువ్వు ఆ సవాల్ విసరకపోతే మేము రాకపోతుండే. మొత్తం మీద దమ్ముంటే మీరు రండి సవాల్ చేసినటువంటి క్రమంలోనే తమ కార్యకర్తలు నేతలు వెళ్ళారు. తమ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి వ్యతిరేకంగా అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. మొదటి నుంచి ఆయన వైఖరి అట్లా ఉన్నది కాబట్టి
మా వాళ్ళు వెళ్ళారు అని చెప్పేసి కొంతమంది సీనియర్ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా వెళ్తాం, ఇలాంటి సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధం అనే రేంజ్లో ప్రతిఘటిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక హై టెన్సివ్ సిచ్యుయేషన్ కరీంనగర్లో జరుగుతుంది అనడంలో సందేహం లేదు. వీటికి ఇప్పటికే పోలీసులు ఒక భారీ భద్రతా బలగాలను మోహరించారు. ఇక్కడ గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ కార్యాలయం వద్ద సైతం మోహరింప చేయడం జరిగింది. భద్రతా బలగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో వీరైతే నిశితంగా పరిశీలిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.